నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమో. దేవా ఈ భూమిని వీడు ఘడియ నాకు చూపుమో. ఇంకొంతకాలమో ఆయుష్ పెంచుమో. నా బ్రతుకు మార్చుకొందునో సమయము నిమ్మో. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమో. దేవా ఈ భూమిని వీడు ఘడియ నాకు చూపుమో. ఇంకొంతకాలమో ఆయుష్ పెంచుమో. నా బ్రతుకు మార్చుకొందునో సమయము నిమ్మో. ఎన్నో సంవత్సరాలు నన్ను వీడిపోవుచున్నవి. నా ఆశలు కలలన్నీ నేను ఎంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో వెరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా సిగురువేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా సిగురువేయని. నా బ్రతుకు దినములు లెక్కించ నేర్పుమో. దేవా ఈ భూమిని వీడు ఘడియ నాకు చూపుమో. నీ పిలుపు నేను విడచితే పరుగులూడి నడచితే. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుమో. నా బ్రతుకు మార్చుమో. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా పుట్టించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా నిర్మించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమో. దేవా ఈ భూమిని వీడు ఘడియ నాకు చూపుమో. ఇంకొంతకాలమో ఆయుష్కాలమో. నా బ్రతుకు హచ్చుకుందును. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుమో. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్మో. దేవుని నామానికి వందనాలండి. అద్భుతమైన పాట. సంవత్సరాలు గతించుతున్నాగా, ఎన్నో మన జీవితంలో పండగలు వెళ్ళిపోతున్నాగా, గ్రహింపగలిగిన మనిషి ప్రార్థన చేసుకుంటే ఈ పాటలాగా ఉంటుంది అన్నమాట. అద్భుతమైన పాట అండి. మరి మా చిన్నప్పుడు మా కులంలో మా కట్టడల్లో మా దీన స్థితిలో మమ్మల్ని అందరినీ మాకు వాక్యం చూపించి రక్షించిన దైవజనులు మా ఊర్లో జిజేపేట్రయ్య గారు వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ భార్య, అమ్మగారు కూతుళ్ళు పాడేవారండి ఈ పాట. ఇప్పుడు నా చిన్నప్పుడు మరలా స్వర్లా తక్క నిన్న గ్రూప్లో పాడింది. నాకు చాలా ఆనందం వేసింది. ప్రభువుని ఎంతగానో స్తుతించుకున్నాను. ఎల్లప్పుడూ కూడా దేవుడు అద్భుతమైన మాటను, మార్పు కలిగిన మనస్సును ఆయన మాట ద్వారా, పాట ద్వారా మనల్ని ఇంకను బలపరిచునుగాక. ఎల్లప్పుడూ ఆయన మాట ద్వారా మనల్ని బలపరిచునుగాక. ప్రార్థన చేసుకుందాండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఏమిచ్చి మీరు రుణాన్ని తీర్చగలం నాయన. అవును ప్రభువా, నీ కుమారుడు మా పక్షానుండి ఈ సంవత్సరం అన్నా చూడని మా పక్షాన
నీ సన్నిధిలో ఇప్పుడు విజ్ఞాపన చేయుచున్నాం. మా బ్రతుకులు మార్చుకొని ఇదిగో మా ఆయుస్సుని ఇంకా పొడిగింతున్నావంటే తండ్రి, ఇంకా మేము మార్పు చెందుతామని ఎదురు చూస్తున్నావయ్యా. నీ ప్రేమకి, నీ జాలికి, నీ సంకల్పానికి, నీ కడుపు తీపికి వందనాలు తండ్రి. ఎల్లప్పుడూ కూడా నాయనా నీ కట్టడలను మేము అనుసరిస్తూ నీకు భయపడి బతుకుతూ కేవలం ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాక, ఏదో చెయ్యమని నీ వద్దకు వచ్చేవారుగా కాక, లోటుపాట్లు, అప్పుల రుణాలు, పేదరికాన్ని తీసివేయమనేవారుగా నీ వద్దకు వచ్చేవారు కాక, పర సంబంధులమై మా అందరికీ మీరు చేసిన వాగ్దానం, నీ రాజ్యాన్ని ఇస్తానన్న వాగ్దానం తండ్రి, ఆ వాగ్దానం కొరకు నాయనా, ఆత్మలో బలపడుట కొరకు నాయనా, నీ మాటను మాలో నింపుకొనుట కొరకు, మా విశ్వాసం అనే ఏరులు లోతుగా పాతుకునే ప్రార్థన మాకు దయచేయండి తండ్రి. ఇట్టు అనుభవం ప్రార్థన మాకు దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ ఇటు కృపలో మమ్మల్ని నడిపించి కాచి దాచి కాపాడతారని నాయనా, నీ దయలో నీ సంకల్పంలో ఎల్లప్పుడూ మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. దేశాలు దాటొచ్చి 4 గోళ్ల మధ్యన నీతో గడిపే ఈ కొద్ది క్షణాలు మమ్మల్ని మీరు అంగీకరిస్తున్నారని నమ్ముచున్నాను తండ్రి. ప్రభువా, 4 గోళ్ల మధ్యన ఇస్లాముల గృహాలు ఏదో మూలను మోకరించి ఈ నూనె కుండల మధ్యన పాసిపని చేసుకుంటూ మేము కాచే కన్నీరు ఎక్కడో ఉన్న మా యవన బిడ్డలను కాపాడుతుందయ్యా. ఎక్కడో ఉంది నాయన ఒంటరిగా నాయన కష్టపడుతున్న భర్తలకు శక్తిని బలాన్ని ఇస్తుందయ్యా. అత్తని తల్లిదండ్రులని కాపాడుతుంది, బంధువుల్ని, సంఘాలని, సంఘ కాపర్లని కాపాడుతుందయ్యా. ఇటు ప్రార్థన, ఇటు ఒంటరి ప్రార్థన ఎల్లప్పుడూ నాయన ఆత్మలో ఏకాగ్రత కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి నీలో సాగిపోయే ధన్యత మా అందరికీ అనుగ్రహిస్తారని క్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన బ్రతిమలార్చి వేడుకొనుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.